అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుమారులు బండారు సంజీవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, డీడీఓ రాజేశ్వరరావు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు కేంద్రంగా ఉండే కలెక్టర్ కార్యాలయం తరహాలో ఈ కొత్తగా ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాలు డివిజన్ పరిధిలో మినీ కలెక్టరేట్లుగా పనిచేస్తాయని, ప్రజలు తమ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందగలరని అధికారులు వెల్లడించారు. సంస్మరణాంసాం సర్వసౌజయ మంగళం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగే శుభే సర్వార్థసాధకే గోత్రోద్భవస్య వైడ్పాల్ గోత్రోద్భవస్య శ్రీనివాసరావనామదేశస్య సహకుటుంబస్య వైడ్పాల్ గోత్రోద్భవస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం దివి దేవా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. 77 డీడీఓలు శుభారంభం. Now I would like to request Honorable Deputy CM to address all the people representatives and the delegates and the officials who are present in the 77 DDO offices. Thank you. Sir. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున, అలాగే ప్రత్యేకించి 77 ఈ కార్యాలయాలు మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది. సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తెనాలి. మీరు దాన్ని క్షమించాలి, లాస్ట్ మినిట్లో మార్చారంట. సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగా వస్తుంది ఆఫీసు. సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడతారా? అలాగే హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారికి, ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవనీయ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అలాగే ఇతర మంత్రివర్గ సహచరులందరికీ.